ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా జరుగుతున్నప్పుడు, ఏదైనా ఒక సిచ్యువేషన్లో లేకపోతే ఎదుర్కొంటున్న సమయం ఇలా జరగడానికి కారణం ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుంది? న్యాయంగా ఎందుకు లేదు? అన్యాయమే ఎందుకు చట్టబద్ధంలాగా పరిపాలిస్తుంది? ఏంటిది అని మనస్సు బాధపడడానికి అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే మనం చదువుతున్నాం, ధర్మ విరోధ క్రియ ఆల్రెడీ పనిచేస్తుంది. ఇప్పుడు మనం చూడండి, ఈ అంత్యకాలంలో ఏమేమి చేస్తాడు, ఈ రాబోతున్నవాడు ఏమేమి చేస్తాడు అని మనం చూస్తున్నాం కదా. వాడు కేవలం అంత్యకాలంలో మాత్రమే చేస్తాడా? కాదు. ఆ క్రియ ఆల్రెడీ క్రియలోనే ఉంది. ధర్మ విరోధ సంబంధమైన క్రియ ఆల్రెడీ క్రియలో ఉంది. సో ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్నకి సమాధానం ఈరోజు మనకి దొరుకుతుంది. ఇక్కడే ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఇక్కడే ఆగి ఈరోజు ఒకసారి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ఓర్పు, విశ్వాసము, పరిశుద్ధుల ఓర్పు, విశ్వాసము పరీక్షకి లోనవుతున్నప్పుడు దానిని తెలుసుకొని ఓర్పును, విశ్వాసమును మరీ ఎక్కువగా ప్రదర్శించువారిగా ఉండాలని దేవుడు అలా నిలబెట్టడానికే అన్నిటినీ ఎలా చేస్తున్నారని తెలుసుకొని ఉండాలని ఒకసారి ప్రార్థన చేద్దామా? ఎందుకంటే తోటి సహోదరుల కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకుంది. ప్రార్థన అందుకోండి. మహోన్నత పరిశుద్ధమైన ప్రభా, స్తుతి స్తుతి స్తోత్రములు 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 తండ్రి. నాయన ప్రభా, నా తండ్రి వందనాలు. నాయన పరిశుద్ధుల యొక్క ఓర్పు శ్వాసములకు పరీక్షకి లోనవుతుండగా నా తండ్రి ప్రభా, నాయన ఈ విధముగా ఓర్పుకు విశ్వాసానికే పరీక్షలు వస్తున్నాయని తెలుసుకొని నాయన నా తండ్రి ఓర్పును విశ్వాసమును మరీ అధికముగా చూపించేవారే నాయన నా తండ్రి ప్రభా ఎదుగునట్లుగా దినదినము గ్రహించుకొని నా తండ్రి ప్రభా ఎదిగే వారంగా మేము ఉండాలి ప్రభా. ఇంకనూ అధికముగా చూపించే వారముగా, ప్రతి పరిస్థితిలో జయించే వారముగా ఉండాలని మీరు మాతో మాట్లాడి ఉన్నారు కనుక వందనాలు. అవును తండ్రి, ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్నలు ఆగిపోయే వారంగా కాకుండా ప్రభా నా తండ్రి, ఎవరు కానీ నా తండ్రి కృంగిపోకుండా నా తండ్రి ప్రభా, ఎందుకంటే ఆల్రెడీ ధర్మ విరోధ సంబంధమైన క్రియ ఆల్రెడీ పనిచేస్తున్నది కాబట్టి ఇప్పుడు అంత్యకాలంలో వాడు రాబోతున్నాడు. వాడు చేస్తున్నటువంటి ధర్మ విరోధ కార్యాలు ఉన్నాయి, కానీ ఇప్పటికీ ధర్మ విరోధ సంబంధమైన కార్యము ఆల్రెడీ క్రియ చేస్తుంది కాబట్టి ఇవి అన్నీ జరుగుతున్నాయని విశేషముగా గ్రహించి నాయన నా తండ్రి ప్రభా నీ మార్గంలో నడుస్తున్న ప్రతి కుటుంబము, ప్రతి బిడ్డ నాయన ఇది నా ఓర్పుకు, ఇది నా పరీక్షకి, నా విశ్వాసానికి పరీక్ష అని అధికముగా గ్రహించి, అధికముగా సంతోషించి ఆయన అధికముగా క్షణక్షణము జయించే వారమై ఉండినట్లు మీ విశేషమైన కృప, ఆ బలము, శక్తిని అనుగ్రహించమని ప్రభా నీ ఆత్మచేత నింపి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఇప్పుడు చూడండి,
నమస్కారం చేయడం అంటే ఏంటి? నమస్కారం చేయడం అంటే ఏంటి? మనం ఎవరికైనా నమస్కారం చేస్తున్నాం అంటే ఎలాంటి పోస్చర్ మనం చూపిస్తాం? 2 చేతులు జోడించి తల ఒగ్గుతాం, తల ఉంచుతాం. అదే కదా నమస్కారం. అవును. సాష్టాంగ నమస్కారము ఉంది, 2 చేతులు జోడించి తల మాత్రం ఉంచుతున్న నమస్కారం ఉంది, 2 చేతులు జోడించి నడుం వరకు వంగి నమస్కరించే అనుభవం ఉంటుంది. ఇలా అనేక రకాల నమస్కారాలు ఉన్నాయి. అసలు నమస్కారము చేస్తున్న సమయం ఏంటి అది సూచిస్తుంది అంటే, నేను నీకు లోబడుతున్నాను అన్న విషయాన్ని సూచిస్తుంది. ఏం సూచిస్తుందండి? నేను నీకు లోబడుతున్నాను అని సూచిస్తుంది. చిత్తం ప్రభువా అని చెప్పి మనం ఇలా లోబడుతున్నట్టుగా చూస్తాం చూడండి. అక్కడ ఏంటి? మీరు చెప్పండి, మీరు చెప్పింది నేను చేస్తాను అని ఒక సబ్మిషన్ని మనం అక్కడ చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ప్రతిమకు నమస్కారం చేయిస్తున్న వారు జీవగ్రంథంలో వారి పేర్లు ఉండవు అని మనం చూస్తున్నాం. అసలు ఒక నమస్కారానికే జీవగ్రంథంలో పేరు కొట్టివేయబడిపోతుందా? ఒక నమస్కారానికి అంత పనిష్మెంటా? ఆలోచించండి. అంటే ఈ నమస్కారం ఏదో సింపుల్గా జస్ట్ ఇట్లా తల ఒగ్గుతున్న నమస్కారం మాత్రమే కాదు, లోబడుతున్న నమస్కారం. లోబడుతున్న నమస్కారం. ఇప్పుడు సాష్టాంగ నమస్కారం అంటే ఏంటి? అన్ని అంగములతో పూర్తిగా నేను నీకు లోబడుతున్నాను అని సూచించడమే సాష్టాంగ నమస్కారం. తల మాత్రం ఉంచుతున్న అనుభవం ఏంటి? నా తలంపు ఇక కాదు, నీ తలంపుకు నేను తల ఒగ్గుతున్నాను అన్నట్లుగా నమస్కరించి చూపించడం. ఇక వానికి అధికారం వస్తుందన్నమాట. నమస్కారం చేయలేదని కోపం వచ్చిన అనుభవాలు ఉన్నాయి. నమస్కారం చేయలేదని ఒక జనాంగాన్ని చంపాలని చూసిన దాఖలాలు ఉన్నాయి. ఎక్కడ? నెబుకద్నెజర్ రాజు కాలంలో బబులోను నుంచి. యేసయ్య పుట్టినప్పుడు, మోషే పుట్టినప్పుడు, ఇంకా ఎస్తేర్ కాలంలో, ఎస్తేర్ కాలంలో మొర్దెకై హామానికి నమస్కారం చేయలేదని చాలా టెన్షన్ అయిపోతూ ఉండేవాడు. ఏమండి, ఒక నమస్కారం పెట్టకపోతే అంత టెన్షన్ అయిపోవాలా? ఆలోచించండి. ధర్మ విరోధ సంబంధమైన క్రియ ఆల్రెడీ క్రియలో ఉంది. అందుకే ఒక నమస్కారం పెట్టకపోతే కూడా వాని రాజ్య సంబంధులకి టెన్షన్ వచ్చేస్తుంది.
హలో, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఉమ్. మన మన భాషలో చెప్పాలంటే విష్ చేయలేదు, అంతే కదా? అది కేవలం విష్ కాదండి. ఆ వ్యక్తి లేదా ఆ సిస్టమ్, ఆ బబులోని సిస్టమ్ కోరుకుంటున్నది ఏంటంటే కేవలం అదేదో ఒక హల్లెలూయా, కేవలం అదేదో ఒక నమస్కారం మాత్రం కాదు. ఒక్క నిమిషం, కాల్స్ కట్ అయినాయి చూడండి. ఒక్క నిమిషం రింగ్ ఇస్తాం. అక్క కట్ అయ్యారా? కట్ అయిపోయారా అన్ని కాల్స్? అదేంటక్క? ఫస్ట్ నుంచి కూడా కొన్ని వాయిస్ డిస్టర్బెన్స్ గా వస్తూ ఉంది. ఇప్పుడు అక్క ఇది ఇప్పుడు క్లారిటీ ఉందిరా? ఇప్పుడు క్లారిటీ ఉందా? ఓకే. ఇది హల్లెలూయా. నమస్కారము చేయలేదని ఒక జనాంగంని చంపాలని చూసారు అన్నప్పుడు కట్ అయిపోయింది. ఓకే ఓకే అక్క, మీకు మళ్ళీ జాయిన్ ఆప్షన్ ఉంటుంది కదా అక్క, జాయిన్ అయిపోవచ్చు డైరెక్ట్గా. లేదు, రాలేదురా, చూసాను. ఓకే అక్క, ఓకే. చూడండి, నమస్కారం చేయకపోతే ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది అపవాది గుండెల్లో. అంటే నమస్కారం అనేది ఏదో ఒక చాలా ఇంపార్టెంట్ టాస్క్ లాగా కనిపిస్తుంది. నెబుకద్నెజర్ రాజు ఒక పెద్ద ప్రతిమను పెట్టి దానికి నమస్కరించాలి అని ఒక రూల్ పెట్టినప్పుడు దానికి నమస్కరించకపోతే కూడా చాలా కోపం వచ్చినట్లుగా చూస్తున్నాం. ఎందుకు వాడు ఇంత టెన్షన్ అవుతున్నాడు? ఎందుకు వాడు ఇంత టెన్షన్ అవుతున్నాడు? కొంచెం ఆలోచిద్దామా? ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఇప్పుడు కొంచెం థింక్ చేయండి. ఇప్పుడు రండి, ఈ ఆలోచనతో 8-9 వచనాలు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8-9 వచనాలు చదువుదాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8-9 వచనాలు చదువుదాం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేదురు. ఎవడైనను చెవి గలవాడైతే వినును గాక. చూడండి, ఎవడైనను చెవి గలవాడైతే వినుగాక. వినువాడు గ్రహిస్తాడండి. ఎందుకు? జగదుత్పత్తి మొదలుకొని
జీవగ్రంథంలో ఎవరి పేరు లేదో వాళ్ళే నమస్కరిస్తారు ఈ ధర్మ విరోధికి. మరి నమస్కారం చేయకపోతే మనకి హిస్టరీలో ఏమేమి జరిగాయో అవన్నీ రిపీట్ అవుతాయి. ఇప్పుడు చెప్పండి, హిస్టరీలో ఏమేమి జరిగాయి? ఫస్ట్ వానికి కోపం వచ్చింది. ఫస్ట్ వానికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వచ్చింది. చేయమని చెప్పినప్పుడు నెబుకద్నెజర్ యొక్క కోపం ఇంకా మండిందట. హామానుకు కూడా నమస్కారం చేయనప్పుడు ఏమైందండి? తనకు కూడా కోపం వచ్చింది. అక్కడ చంపడానికి ప్లాన్ చేశాడు. ఎలా? ఉరి తయారు చేశాడు. ఇక్కడ కూడా చంపడానికి అగ్నిగుండం తయారు చేశాడు. ఎందుకండి అగ్నిగుండమే చేయాలి? నమస్కరించిన వారు అగ్నిగుండంలోకి వెళ్ళబోతున్నారు కనుక నమస్కరించని వారికి వాడిక్కడ అగ్నిగుండాన్ని తయారు చేశాడు. అందుకే చూడండి, నీకు సమాధానం చెప్పాల్సిన పని మాకు లేదు. మా దేవుడు మమ్మల్ని రక్షించినను రక్షించకపోయినను పర్వాలేదు, మేమైతే నమస్కారం చేయం. ఎంత క్లారిటీ ఉందండి వారికి. మన పితరులు అనొచ్చు, ఎంత క్లారిటీ ఉంది వాళ్ళకి. నేటి జనరేషన్కి అంతకంటే ఎక్కువ క్లారిటీ కావాలి. అసలు నమస్కరించకపోతే ఏం జరుగుతుంది చెప్పండి నా మాట. నమస్కరించకపోతే ఏం జరుగుతుంది అని చెప్పండి. నమస్కరించకపోతే ఏం జరుగుతుంది? ఈ నమస్కరించకపోతే అసలు ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ వాడు ఐడెంటిఫై చేస్తాడు, ఒక సెపరేషన్ వస్తుంది. వాడు ఐడెంటిఫై చేస్తాడు, ఒక సెపరేషన్ వస్తుంది. లోబడిన వారందరూ ఒకవైపు, లోబడని వారందరూ ఒకవైపు అవుతారు. నమస్కరించిన వారందరూ ఒకవైపు, నమస్కరించని వారందరూ ఒకవైపు. హామానికి టెన్షన్ పుట్టే మ్యాటర్ అది. ఏమండి, దేశంలో వేరే ఏ ఇష్యూస్ లేవా? దేశంలో అంత చింత చేయడానికి వేరే ఇష్యూస్ ఏవి లేవా? ఇంకొక మాట ఆలోచించండి, నమస్కారం పెట్టకపోతే అంత టెన్షన్ పడిపోయేంత అవసరం ఉందా ఏంటి? శత్రు సైన్యం కోసం ఆలోచించి ఏం చేయాలి అని అన్ని వ్యూహాలు ఎలా చేస్తారో అంతకంటే ఎక్కువగా నమస్కరించని వారి మీద చేయాలా? చేయలేదా? ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి? అధికారం. నమస్కరిస్తున్న సమయం
మనం ఏదో అధికారాన్ని వారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఓకే. సాష్టాంగ నమస్కారం చేస్తున్న సమయం ప్రతి అంగం మీద లేదా ప్రతి అవయవం మీద మనం అధికారానికి ఒప్పుకుంటున్నాం. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతున్నది. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆఫర్ ఇస్తున్నాడు అపవాది. ఏమని? నాకు నమస్కారం చేయమని. ఎందుకండి ఒక్క నమస్కారమే కోరుకున్నాడు? నా అధికారానికి ఒప్పుకో అని ఇండైరెక్ట్గా చెప్పడం. ఒక నమస్కారమే కదా చేస్తే అయిపోతుంది అన్నట్టు దేవుడు ఒప్పుకోలా. యేసయ్య ఒప్పుకోలేదు. ఎవరికి మొక్కాలో ఎవరికి సేవించాలో అక్కడ జ్ఞాపకం చేశారు. ఇప్పుడు ఆలోచించండి, వాడు కోరుకుంటున్న అధికారం ఎట్టి అధికారమో కేవలం అది ఒక చిన్న నమస్కారంతో అయిపోయే మ్యాటర్ కాదు. ఒక రోషం కనిపిస్తుంది నమస్కరించని వారికి. మొర్దెకైలోనైనా, అజర్యా, మిషాయల్, అనన్య వాళ్ళలోనైనా, యేసయ్యలోనైనా ఎవరికి నమస్కరించాలి, ఎవరికి అక్కర్లేదు అని ఒక క్లారిటీ మాత్రమే కాదు, ఒక రోషంతో కూడిన ఒక అవగాహన కనిపిస్తుంది. ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి అట్టి అవగాహన అవసరం. హల్లెలూయా. ఎవడైనను చెవి గలవాడైతే వినును గాక. ఆమెన్. ఆమెన్. అసలు ఎవరికి లోబడాలి, ఎవరికి లోబడనక్కర్లేదు అన్న విషయం ఇక్కడ క్లారిటీ వస్తుంది. ఇంతవరకు అట్టి అవగాహన లేదేమో, ఇక మనకి రావాలి అని వేడుకుందామా? ఎవరైనా ఒకరు ప్రార్థన అందుకోండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధ తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభా. నాయన నీకు స్తోత్రాలు ప్రభా. నిన్ను గూర్చి ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. నాయన వినువారుగా ఉండేవారు ప్రభా నీకు స్తోత్రాలు. ఆత్మ చెప్పుతున్న సంగతులు వినేవాళ్ళు ప్రభా నీకు స్తోత్రాలు. తేటగా ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. గ్రహించే శక్తిని కలిగి ఉంటున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఎవరికి నమస్కరించాలో, ఎవరి కోసం నిలబడాలో, ఎవరికి నమస్కరించనక్కర్లేదు ప్రభా నీకు స్తోత్రాలు. వాడి గురించిన చింత మాకు లేదని ప్రభా నాయన ఎంత క్లారిటీ వాళ్ళకి మెయింటైన్ అవడానికి వారికి జ్ఞానం ఇచ్చారో ప్రభా నీకు స్తోత్రాలు. నాయన నీకు స్తోత్రాలు. వారిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నాన్న ఇప్పటికీ ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. నాయన స్పిరిచువల్ రంగంలో ప్రభా అవే జరుగుతూ ఉన్నప్పుడు ప్రభా గ్రహించి ఆత్మతో నింపండి నీకు స్తోత్రాలు ప్రభా. నాయన నీకు స్తోత్రాలు. జరుగుతున్న సిచ్యుయేషన్స్ లో ప్రభా ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క సర్కమ్స్టాన్సెస్ లో ప్రభా నీకు స్తోత్రాలు. ఎవరికి నమస్కరించక్కర్లేదు, వేటి గురించి చింతించక్కర్లేదు. ఎవరికి నమస్కరించాలో, వేటి గురించి చింతించాలో ప్రభా నాయన క్లియర్ కట్ గా ఉండే నాయన అనలైజింగ్ స్కిల్ ని మీరు అనుగ్రహించండి. ఆ ఆత్మ ప్రత్యక్షతతో నింపండి ప్రభా. ఆ జ్ఞానంతో నింపండి ప్రభా నీకు స్తోత్రాలు. ఆత్మ చెప్పు చిన్న మాట చెవి గలవాడు విననుగాక అంటున్నారు. తేటగా మా చెవులు ప్రభా నీ స్వరాన్ని
నాయన వినాలి, గుర్తించాలి ప్రభా, గమనించగలగాలి ప్రభా. దానియేలుకు నాయన నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి నాయన ఆ కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నాయన దానియేలు గారి ఫ్రెండ్స్ కి మీరు ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి మీకు స్తోత్రాలు నాయన, నీకు స్తోత్రాలు. మొర్దెకైకి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు నాయన. నేటి సార్వత్రిక సంఘానికి కూడా ఆ కృపను చూపించండి, ఆ వ్యత్యాసాన్ని ప్రభా నాయన మెయింటైన్ చేయడానికి ఆ రోషం పౌరుషం దయచేసి నడిపించమని. శుభవచనం ఎవరికి పలకాలో, శుభవచనం ఎవరికి పలకనట్టు కాలమున ప్రభా నాయన మొదలవుతున్న సమయంలో సహితము గ్రహించే ఆత్మతో నింపండి. నీకు స్తోత్రాలు. ఈ సమయం ముందు ఎక్కడ నిలిచి ఉన్నా నీ ఆత్మశక్తితో నింపి నడిపించి నాయన నీ సంఘాన్ని మీరు కాచి బలపరచమని ప్రార్థిస్తూ యేసునామములో అడిగి పొందుకుని నా ప్రేమలకు తండ్రి, ఆమేన్. 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 హల్లెలూయా. ఇక చూడండి, ఈ నమస్కారం చేస్తున్న వారికి రెండవ మరణం తప్పదట. అయితే ఇప్పుడు 15వ వచనం చదవండి. నిన్న మనం చదువుకున్నాం. ప్రకటన 13వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చెయ్యని వారిని హతము చేయనట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. అదే దేనికి? ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతం చేయడానికి. ఇప్పుడు అజర్యా మిషాయల్ వాళ్ళని చంపుదాం అనుకున్నాడు. ఎవరు? నెబుకద్నెజర్ రాజు. ఎందుకు? నమస్కారం చేయలేదని. కానీ చంపగలిగాడా? దేవుడు ఎలవ్ చేశారా? చేయలేదు. కానీ ఇక్కడ దేవుడు ఎలవ్ చేయబోతున్నారు. ఆ ప్రతిమ చంపడానికి ఆ ప్రతిమకు అధికారం దొరకబోతుంది. ఇప్పుడు చూడండి, ఆ రోజు వారితో పాటు ఇంకొక వ్యక్తి తిరిగినట్టుగా కనిపించి కనీసం వాళ్ళకి ఒక వెంట్రుక కూడా కాలలేదు గనుక వారు ఆయన శక్తిని చూసారేమో. ఇప్పుడు పూర్తిగా ధర్మ విరోధ శక్తివంతంగా కనిపించు కాలం. మన అర్థమవుతుందా? దేవుని శక్తి శక్తివంతమే అయినా, సర్వశక్తిమంతుడే అయినా అపవాదికి కొంతకాలం ఇయ్యబడింది కనుక ప్రశ్నార్థకంగా మారుతుంది. మన విశ్వాసం ఇరకాటంలో పడే సమయం. అర్థమవుతుందా? ముందుగానే దేవుడు వాటి గురించి ఎందుకు రాయించారు? ప్రిపేర్ అవ్వమని. హల్లెలూయా. ప్రిపేర్ అవ్వమని. మమ్మల్ని రక్షించినను రక్షించకపోయినను పర్వాలేదు,
ఆ క్లారిటీ కావాలి. కానీ రెండవ మరణం వలన మాత్రం ఏ హాని జరగదు నాన్న. హల్లెలూయా. హల్లెలూయా. వాడు ఆ కాలంలో హతం చేయడానికి కూడా వాడు అధికారం పొందుకున్న టైం అది. హతం చేయడానికి కూడా అధికారం వాడు పొందుకున్న టైం అది. అధికారము లేనప్పుడే వాడు అంత మండి ఉంటే, ఇప్పుడు చూడండి, యేసయ్యని చంపగలిగాడా వెంటనే? లేదు. చంపలేకపోయాడు. లేదు. ముర్దకైనైనా చంపగలిగాడా? ముర్దకైనైనా టచ్ చేయగలిగాడా? లేదు. ఎవ్రీ ఏరియాలో వాడు ఓడిపోయాడు. 3 సిచ్యువేషన్స్లో కూడా ఆయన ధర్మ విరోధి ఓడిపోయాడనే చెప్పాలి. కానీ ఇక్కడ అలా ఉండదండి సిచ్యువేషన్. ఇక్కడ వాడే జయం పొందుతున్నట్టుగా అనిపిస్తుంది. మా పక్షమున సర్వశక్తిమంతుడు క్రియ చేయట్లేదా అనే డౌట్ రాకూడదు. ఎందుకు అంటే ఆ టైం వాడికి ఇవ్వబడింది పరిశుద్ధులని కూడా టెస్ట్ చేసుకోరా అని విడిచిపెడుతున్న టైం అది. నువ్వు ఒక మాట చెప్పనా, యోబుని టెస్ట్ చేయడానికి అపవాది వెళ్తున్న టైం దేవుడు చెప్తారు, వాని ప్రాణం మాత్రం ముట్టకు అని. ఇప్పుడు ఈ పీరియడ్ ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు వాని ప్రాణం తీస్తున్నా సరే నా సేవకుడు నా కొరకు నిలబడతాడు, నేను పరిచిన వాడు నా కొరకు నిలబడతాడు అని ఛాలెంజింగ్గా దేవుడు నిలబడుతున్న సమయం అండి అది. హల్లెలూయా. ఓన్లీ ఈ లెవెల్ అర్థం అవ్వాలి. నాకు ఉద్యోగం ఇస్తేనే దేవుడు, నాకు పెళ్లి చేస్తేనే దేవుడు, నేను అడిగిందంతా ఇస్తేనే దేవుడు. ఈ బ్యాచ్ అంతా కొట్టుకుపోతారండి. ఎందులో? ఫిల్ట్రేషన్లో. ఇది ఆ లెవెల్ కాదు. ఈ పరీక్ష ఆ లెవెల్ కాదు. ఈ పరీక్ష ఆ లెవెల్లో లేదు. మరి వధకు ఏర్పడుతున్న గొర్రెల మందకు విశేషమైన బహుమానం కూడా ఉంటుంది. అవన్నీ పొందుకోవాలంటే ఇక్కడ భూమి మీద ఎవరికి నమస్కరించాలో ఎవరికి నమస్కరించకూడదో తెలియాలి. బలహీన సమయంలో కూడా అపవాదికి లొంగద్దు. చాలామంది చెప్తున్న మాట, అపవాది బాగా శోధించేస్తున్నాడండి, అందుకే ఇలా చేశాను. లేదు నాన్న, ఆ లెవెల్ దాటాలి. వాడి పనే శోధించడం, మన పనే జయించడం. హల్లెలూయా. ఆ పాకానికి రావాలి. ఏ అవయవంను కూడా వానితో కలపద్దు, కరచాలనం కూడా చేయొద్దు. కరచాలనం అంటే ఏంటి? చేతులు కలపడం, చేతులు కలిపి విష్ చేయడం. అది కూడా వాని దుష్టక్రియల్లో పాలు పంపులే.
ప్రతి అవయవాన్ని కాపాడుకోవాలి. సంఘమును దేవుడు అవయవాలతో పోల్చలేదా? శరీరముతో పోల్చలేదా? మన శిరస్సైన యేసయ్య వానికి తల వంచలేదు, శరీరం అయితే తల వంచదు. ఒక రోషం వస్తుంది, ఒక పౌరుషం ఉంటుంది, శిరస్సులో ఉన్నది. శరీరంలోనికి ప్రవహించదా? ప్రవహిస్తుంది. చెవి గలవాడు వినుగాక. ప్రార్థన చేసుకుందాం. విశేషమైన రోషము, పౌరుషము ప్రతి అవయవానికి కూడా కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఎలాంటి టెంప్టేషన్స్కైనా, ఎటువంటి అధికారం లాగా కనిపిస్తున్నది ఎదురుగా నిలబడిన తల వంచద్దు, కరచాలనం చేయొద్దు, సాష్టాంగ నమస్కారం చేయొద్దు. ఒక మాటలో చెప్పాలంటే దాసోహం కావద్దు. ఇది పూర్తిగా ఫ్రీ విల్తో కూడిన పని. మనం ఏం చేస్తున్నాం అనేది చాలా జాగ్రత్తగా ఉండేటట్లుగా మనల్ని మనం కాపాడుకోవాలి. మన పరిశుద్ధత, మన విశ్వాసం, ఓర్పు అన్నీ కూడా ఒక లెవెల్ దాకా వచ్చి అక్కడ కూడా పడిపోయేటట్టు చేస్తున్న ఒక భయంకరమైన అనుభవం, వీనికి నమస్కరించే అనుభవం. యేసు ప్రభు జయించి చూపించారు. ఎవరికి నమస్కరించాలో, ఎవరికి నమస్కరించకూడదో ఎల్లప్పుడూ మైండ్లో ఉండాలి. ఒక ఎత్తైన స్థలంలోకి తీసుకుని వెళ్ళి రాజ్యములన్నీ చూపించి, ఇవి నీకు ఇస్తాను, నా కాళ్ళకు మొక్కు అంటే చాలా వాటిని చూపించి ఆశ పుట్టించి నాకు నమస్కరించు అని చెప్తున్న సిచ్యువేషనే అది. యేసయ్య దానికి పడలా, మనం కూడా దానికి పడకూడదు. దయచేసి అర్థం చేసుకొని జాగ్రత్తగా మెలగడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకి సహకారుడై ఉండును గాక. ఆమేన్. జయించుటకు దేవుడు మనల్ని నిలబెట్టును గాక. ఆమేన్. ఆమేన్. ఆయన శక్తిని శోధించద్దు. ఆయన శక్తిమంతుడని నమ్మి ముందుకు కదిలే సైన్యం ఆయనకు కావాలి. అట్టి సైన్యంగా ఉండడానికి మనం ఆయత్తపరుచుకుంటూ ప్రార్థన చేసుకుందామా అక్క? ఆమేన్. ఆమేన్. ఆమేన్.